దీపావళి పండుగ వస్తుంది. దీపావళి పండుగ అంటే కొత్త వెలుగులు తెస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం దీపావళి వస్తున్నా కూడా దీపావళి ప్రత్యేకత దాందే ఒక రకంగా. ఇటువంటి ఆనందకరమైన వెలుగుల పండుగ మరొకటి లేదు. చాలా హిందువులు చాలా పండుగలు చేసుకుంటుంటాం. ఒక్కొక్క పండగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే దాని వెనకాల కొన్ని ధర్మాలు సూక్ష్మాలు ఉంటాయి. అయితే దీపావళి మటుకు చిన్న పెద్ద అలాగే ధన పేద ఇలా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా కాంతులు నింపుతుంది. అంటే ఇది ఒక చెడుపై మంచి జరిగింది కాబట్టి దానికి సూచనగా ఒక పండగ చేసుకుంటున్నాం, వెలుగులు నింపుకుంటున్నాం అనే దానికి సంకేతంగా ఈ దీపావళి పండుగ జరుపుకుంటాం. అయితే దీపావళి పండుగ దాని ప్రత్యేకత, అది ఎలా జరుపుకోవాలి, ఏ రోజు జరుపుకోవాలి అని ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పి ఉన్నాను. చూడని వాళ్ళు చూడండి. అయితే ఈ దీపావళి పండుగ నాడు ప్రత్యేకించి కొన్ని కొత్త వస్తువులు ప్రత్యేకించి కొన్ని కొనడం వల్ల చాలా శుభం జరుగుతుంది అనే ఒక ఆచారం, ఒక సాంప్రదాయం మన భారతీయులందరిలోనూ ఉంది, మన హిందువులందరిలోనూ ఉంది. ఈరోజు పర్టికులర్గా కొన్ని వస్తువులు ఈ అనాదిగా వస్తున్నటువంటి ఆచారాల కోవలోకి వస్తే కనుక తీసుకుంటే కనుక మొట్టమొదటిగా దీపావళి అమావాస్య రోజు నాడు ఆ సాయంత్రం పూట లక్ష్మీ పూజ జరుపుకుంటూ ఉంటాం. లక్ష్మీ పూజ జరుపుకోవడం ప్రతి ఒక్కరు చేసే పని. లక్ష్మీ పూజ జరిగిన తర్వాతే మిఠాయిలు పంచుకొని ఆ మిఠాయిలను పూజించి తర్వాత బాణసంచా కాల్చుకోవడం, పెద్దలంతా వీధుల్లోకి వెళ్ళి ఆ దీపాలు ముట్టించి అక్కడి నుంచి ఈ కాంతులు రువ్వేలాగా బాణసంచా ఆ టపాసులన్నీ కాల్చుకొని ఆనందపడతాం. ఇది విశేషం. అయితే ఈ లక్ష్మీ పూజ జరుపుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇవాళ మన టాపిక్లో దీపావళి నాడు మనం ఏ వస్తువులు కొనుగోలు చేయడం మంచిది, అది మనకు ప్రధానంగా. ఖచ్చితంగా ఆ దీపావళి నాడు కొన్ని వస్తువులు అందరం కొనుక్కుంటాం. ఎందుకంటే ముఖ్యంగా దీపావళి మన జీవితంలో కొత్త వెలుగులు నింపుతుంది, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ రోజు నుంచి కొత్త ప్రారంభమవుతుంది. మనందరికీ ఒక రకమైన ఆనందం, ఒక రకమైన సంతోషం. మనిషికి కావాల్సిన జీవితంలో సంతోషం, ఆనందం. అలాగే చీకట్లు వద్దు, ఎవరికి చీకట్లు వద్దు, వెలుగే కావాలి, కాంతులే కావాలి. జీవితం కాంతిమయం కావాలి, రంగులమయం కావాలి. కాబట్టి దానికి సంకేతమే మనకి దీపావళి. అయితే ఈరోజు లక్ష్మీదేవి వినాయకుడు ప్రతిమలు కానీ ఫోటోలు కానీ కొనడం ఎంతైనా శుభప్రదం అని చెప్తారన్నమాట. ఈ లక్ష్మీ పూజలు అవి పెట్టి ఆ పూజలు చేసి అవి ఇంట్లో ఉంచుకోవాలని చెప్పేసి ఉంటారు. కాబట్టి మనం ఈ దీపావళి నాడు అంటే పాత ఉంటే సరే కాకపోతే ప్రత్యేకించి దీపావళి నాడు కొత్త లక్ష్మీదేవి విగ్రహం కానీ చిన్న విగ్రహం కానీ అది కూడా ఏ లోహమైన ముఖ్యంగా బంగారం వెండిలో కానీ అలాగే దాంతోపాటు వినాయకుడి ప్రతిమ కానీ అలాగే ఫోటోలు కానీ కొత్తవి తీసుకోవడం ఎంతైనా శుభప్రదం అని చెప్పబడింది. అంటే ఈ కొనుగోళ్లలో ఇవి దీపావళికి ప్రత్యేకించి కొనడంలో చాలా మంచిదని చెప్పబడుతుంది. తర్వాత మీ అందరికీ ఆశ్చర్యం కలిగించే విశేషం ఏంటంటే ఒకటి, ఈ రోజు నుంచి భారతీయులందరిలోనూ ఉంది, ఆల్మోస్ట్ అందరిలోనూ ఉంటుంది, కొత్త చీపురు కొనుక్కోవడం చాలా మంచిది. ఎందుకంటే చీపురుతో జాడు అంటాం మన హిందీలో. ఆ చీపురుతో మనం ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉంటాం. ప్రతిరోజు లేచిన వెంటనే పాచిళ్ళు ఎలా ఉండకూడదు, శుభ్రం చేసుకోవాలని అంటాం. అలాగే చీపురు తొక్కకూడదు అంటే అది లక్ష్మీదేవి స్వరూపంగా కూడా మనం భావిస్తాం. చీపురు తొక్కకూడదు. ఆ చీపురుతో శుభ్రం చేయడం వల్ల ఎక్కడైతే శుభ్రంగా ఉందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుందన్నమాట. అందుకే మన హృదయస్థానం కూడా శుభ్రంగా ఉంచుకుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. మన ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే దీపాల కాంతిలో దీపం అంటేనే లక్ష్మీదేవి. దీపానికి నమస్కారం పెట్టుకుంటే లక్ష్మీదేవికి నమస్కారం పెట్టుకుంటాం. కాబట్టి దీపావళి నాడు దీపాలు వెలిగించి లక్ష్మీ పూజ చేస్తాం. కాబట్టి దాంతోపాటుగా పొద్దునే ఉదయం వేళలో వెళ్ళి ఒక కొత్త చీపురు కొని ఆ కొత్త చీపురు ఆ రోజు నుంచి శుభ్రం పరచడానికి ఇంట్లో మనం వాడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి చీపురు మిగిలిన రోజుల్లో మంగళవారం కొనకూడదు, ఇంకోటి కొన్ని సెంటిమెంట్లు ఉన్నప్పటికీ దీపావళి నాడు కొత్త చీపురు కొని ఆ రోజు నుంచి చీపురుని ఉపయోగించుకోవడం అనేది చాలా శ్రేష్టం అని చెప్పి కూడా మన ఆచార విధుల్లో వస్తున్నటువంటి విశేషం. ఆ రోజు చీపురు కొనుక్కోవడం చాలా మంచిదని చెప్తారు. మిగిలిన విషయాల్లో చీపుని ఎప్పుడు కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి, ఎక్కడ పడేయాలి అవన్నీ పక్కన పెడితే ఆ చీపుని అందుకే తొక్కకూడదని కూడా చెప్తారు. చీపురు మీద ఎక్కి తొక్కడం, చీపును కూడా ఒక మూల చాలా హుందాగా పెట్టాలి తప్పితే చీపును చాలా గౌరవప్రదంగా పెట్టుకోవాలి. అది కూడా ఒక దేవతా చిహ్నం లాంటిదని మనం భావిస్తాం. ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ఉంటుంది. ఎక్కడైతే శుభ్రంగా ఉంటుందో ఆ ప్రదేశాల్లో మనకి లక్ష్మీదేవి ఉంటుంది. మనకి లక్ష్మీదేవి కావాలి కదా మన జీవితంలో. కాబట్టి చీపురు కొనడం ఎంతైనా ఇంతకుముందు చెప్పింది గణపతి ప్రతిమ, లక్ష్మీదేవి ప్రతిమ కానీ పటాలు కానీ కొని ఆ రోజు కొనుక్కోవడం ఉత్తమం అని చెప్పాం. ఇప్పుడు చీపురు కొనుక్కోవడం. తర్వాత మూడో విషయానికి వస్తే మట్టి ప్రమిద. ఈ మట్టి ప్రమిదలు అంటే తెలుసు కదా మనందరికీ. మనం దీపాలు వెలిగిస్తాం.
అవి ఆ దీపాలు మనకి వెండి కుందుల్లోనో లేకపోతే ఇతర కుందుల్లోనో రాగి కుందుల్లోనో ఏం వెలిగించక్కలే, మట్టి ప్రమిదలు తెచ్చుకోవడం ఎంతో శుభప్రదం అని చెప్పేసి దీపావళి సందర్భంగా అందరం కొంటాము. అయితే ఆ మట్టి ప్రమిదలు అంటే మా ఇంట్లో చాలా ఉన్నాయండి, ఇతరు ఉన్నాయి అవి పెట్టుకుంటామని కాదు. మట్టి ప్రమిదలు మళ్ళీ లేదా లాస్ట్ ఇయర్ దాచుకున్నామండి అలా కాదు, కొత్త పెద్ద పెద్ద ఖరీదు కూడా ఉండవు కాబట్టి ఆ మట్టి ప్రమిదలు తీసుకొచ్చి దాన్ని శుచిగా శుభ్రంగా చేసుకుని దాంట్లో ఆవు నెయ్యితో కానీ నూనె నువ్వుల నూనెతో కానీ ఈ నీటితో దీపాలు వెలిగించి ఆ ఆరకుండా కక్కుర్తికి వెళ్ళకుండా అందులో ఆ కొండెక్కింది దీపం కదా, దీపావళి నాడు మనం పడుకునేంత వరకు దీపాలు కొండెక్కకుండా ఆరారగా మనకి ఆ నూనె పోయడం, ఆ నూనె పోసి ఆ దీపాలు అలా కాంతిలో ఆ లక్ష్మీదేవిని చూడటం, ఆ చీకటిలో ఆ నల్లటి చీకటిలో ఈ వెలుగుల కాంతి మన కళ్ళ ముందు వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ రోజు చూడండి, ప్రతి ఇంటి ముందు, ఇంటి ముంగిళ్లలో, వాకిళ్లలో, ఇంటి పూజ గదిలో ప్రతి చోట దీపాలు వెలుగుతూ ఉంటాయి. అలా ఊరు వాడ ప్రతి వీధిలోకి వెళ్ళినా అన్ని చోట్ల దీపాలే, అన్ని చోట్ల దీపాలే. ఎక్కడికి వెళ్ళినా ఏ గుళ్ళోకి వెళ్ళినా దీపాలే. దీపం ఇచ్చే కాంతి ఎంత శోభాయమానంగా ఉంటుంది అంటే ఆ దీపాలు వెలిగించే ఆ ఊరికి కూడా దరిద్రం ఉండదు. మన ఇంట్లో మన ఒక్కడికే అమ్మవారు లక్ష్మీదేవి కరుణిస్తాను అనుకోకర్లే, ఊరు వాడ ప్రపంచం మన ఈ భారతదేశం అంతా కూడా దీపాలు వెలుగుతాయి. అందుకే భారతదేశం అంతా ఈ దీపాల వెలుగులో సుభిక్షంగా ఉందని చెప్పుకోవాలి. సరే, అది పక్క పెడితే మట్టి ప్రమిదలు కొత్తవి కొని తెచ్చుకోవడం మన సంప్రదాయం, మన ఆచారం. ఇది 3 దీపావళి నాడు కొనుగోలు చేయాల్సిన వస్తువుల గురించి మాట్లాడుకుంటాం. తర్వాత కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయని పూర్ణ ఫలం అంటారు, చాలా పవిత్ర ఫలం అంటారు. ఈ కొబ్బరికాయ గురించి చూస్తే దీనికి చాలా విశేషాలు ఉన్నాయి. అందుకే మనం మీరు వినే ఉంటారు, ఈ భగవంతుడు సమర్పించే వాటిలో కొబ్బరికాయ ప్రథమ స్థానంలో ఉంటుంది, పూర్ణఫలం అది. కాబట్టి ఆ దీపావళి నాడు ఇది తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఆ కొబ్బరికాయను ఒకటి కొని ప్రత్యేకించి ఆ రోజు మామూలుగా ఏమంటే కొట్టేసి మేము నైవేద్యం 2 చెక్కలు పెట్టేసాం కాకుండా ఒక కొబ్బరికాయని మనం ఆ పూజ ఎదురు పెట్టుకోవడం ఎంతైనా శ్రేష్టం అని చెప్పి కూడా మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ రోజు ఒక కొబ్బరికాయను కొట్టి, ఓ మొదటి కొబ్బరికాయని అక్కడ పూజలో పెట్టుకోవాలి. అంటే కొబ్బరికాయను కొని తెచ్చుకోవాలి ఇంట్లోకి. దానివల్ల ఎన్నో అంటే ఎప్పుడో తెప్పించి పెట్టేవండి మనం కదా, దీపావళిని ప్రత్యేకించి ఒక కొబ్బరికాయని కొనుక్కుని మన పూజ గదిలో పెట్టుకోవడం మంచిది. దాన్ని ఆపొకటే కొట్టేయక్కర్లేదు. ఆ కొబ్బరికాయ తెస్తే మనకి ఐశ్వర్యం మన చేత వచ్చినట్టు, అష్టైశ్వర్యాలు మనకు వస్తుంటాయి. ఇప్పుడు నేను చెప్పినవి ఇవన్నీ కొత్తగా కొని తెచ్చుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు మనకు వనగూరుతాయి. కొబ్బరికాయ ఏమి నేను చెప్పేవి ఖర్చుతో కూడుకున్నవి కావు. తర్వాత ఏదైనా సరే, ఏ కొత్త వస్తువు అయినా సరే అమావాస్య మూట మామూలుగా మన తెలుగు ప్రజలు అమావాస్య నాటి ఏమీ కొనుగోలు చెయ్యం. వాస్తవంగా అయితే అమావాస్య నాడు కొనుగోలు చెయ్యం. అయితే ఇక్కడ అలా కాకుండా ఈ దీపావళి అమావాస్య నాడు ప్రత్యేకించి కొత్త గృహోపకరణాలు అంటే ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, డబుల్ కాట్ మంచం కావచ్చు, టీవీ కావచ్చు, ఇవన్నీ గృహోపకరణాలు. ఇలాంటి కొత్త వస్తువులు కూడా కొనుగోలు చేయడంలో ఈ అమావాస్యని శంక లేకుండా ఆ రోజు కొనుక్కుంటే ఏమీ దోషం లేదు. అందుకే మనం చూస్తే కూడా చాలా వరకు ఆఫర్లు ఇచ్చి దీపావళి చేసుకొని ప్రత్యేకించి పెట్టడానికి కారణం అదే. ఈ అమావాస్య నాడు మనం కొనుక్కోవచ్చు అనమాట. ఏది వాహనాలు కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, ఇంకోటి కొనుక్కోవచ్చు. ఇక్కడ ఈ అమావాస్య శంక మనం పెట్టుకోకలేదు. కొత్త గృహోపకరణాలు, కొత్త వస్త్రాలు, ఇంకా లక్ష్మీ పూజ చేసుకుంటాం కాబట్టి బంగారు ఆభరణాలు, బంగారు నగలు, అలాగే వెండి ఆభరణాలు, వెండి నగలన్నీ కూడా యథేచ్ఛగా కొనుక్కోవచ్చు. అమావాస్య శంక ఇక్కడ దీపావళి నాడు, దీపావళి అమావాస్యకు వర్తించదు. ఈ రకంగా దీపావళి అమావాస్య నాడు కొనుక్కోవచ్చా, కొనుక్కోవాలి అక్కర్లేదా, ఏవి కొనుక్కోవాలి ఖచ్చితంగా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇవన్నీ మనం కొనుగోలు చేయడం ఎంతైనా శ్రేయస్కరం, ఎంతైనా శ్రేష్టం. కాబట్టి అర్థమైంది కదా. మీరు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక కొత్త చీపురు, అలాగే మట్టి ప్రమిదలు కొత్తవి, అలాగే కొబ్బరికాయ ఒకటి, తర్వాత మీ ఇష్టం, అలాగే లక్ష్మీదేవి వినాయకుడు ప్రతిమలు కానీ పటాలు కానీ చెప్పారు కదా, అవన్నీ కొనుగోలు చేసి మన ఇంట్లో చెప్తే మన ఇల్లు ఎప్పటికీ దరిద్ర దేవత మన ఇంట్లో అడుగు పెట్టమన్నా పెట్టదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ సూచనలు పాటిస్తే ఇవన్నీ శుభప్రదమైన శుభయోగాన్ని కల్పించే, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనకు సంపూర్ణంగా ఇచ్చే ఇవి కొనుగోళ్ళు మనం ధైర్యంగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ దీపావళి నాడు ఎలాగా దీపాలు వెలిగిస్తారు, ఆ దీపాలు వెలిగించడం వల్లనే మన సర్వ దరిద్రాలు పటాపంచలవుతాయి, సర్వ సుఖాలు, సర్వ ఐశ్వర్యాలు మన సొంతం అవుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. సాక్షాత్ లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం మనందరి మీద ఉంటుంది. మన జీవితంలో చీకట్లు తొలగిపోయి, కష్టాలు కరిగిపోయి, సుఖాలు వెలువరిస్తాయి, వెలుగులు వెలువరిస్తాయని నిర్బంధంగా చెప్పచ్చు. అందుకే అందరం కూడా దీపాలు వెలిగిద్దాం, మధుర పదార్థాలు కలిసి మెలిసి పూజిద్దాం.
క్రాకర్స్ అంటే బాణసంచా కాల్చుకుని ఆ ఆనందంలో మనం కూడా చిన్నపిల్లలు అయిపోదామని తెలియజేస్తూ ముందుగా దీపావళి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ స్వస్తి.